కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జనాభా లెక్కల్లో యాదవుల కులగణనను చేపట్టాలని అఖిల భారత మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైకాల శ్రీనివాస్ యాదవ్ కోరారు. హైదరాబాద్ కాచిగూడలో ఏర్పాటు చేసిన అఖిల భారత రాష్ట్ర మహాసభ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యాదవులపై చిన్నచూపు చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో 40% పై ఉన్న యాదవులకు రాబోయే ఎన్నికల్లో ఎంపీ ఎమ్మెల్యే సీట్లను కేటాయించాలన్నారు. అఖిల భారత యాదవ్ మహాసంఘం ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో దశాబ్ది ఉత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. యాదవ్ కులస్తులంతా కలిసి ఒకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అఖిల భారత రాష్ట్ర మహాసభ అధ్యక్ష, కార్యదర్శులు, ట్రెజరర్, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మేము అఖిల భారత యాదవ్ మహాసభ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏది దేశంలో ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి జనగణన జరగాలి, వాటితో పాటుగా కులగణన కూడా జరగాలనేది మా యొక్క మొట్టమొదటిది ప్రతిపాదన. అది భారీ ఎత్తున చర్చ జరిపినాం. ఎందుకు ఈ యొక్క కులగణన జరగాలి, జనగణన జరగాలనే దానిపైన కూడా చర్చ జరిగింది. ఏదైతే కేంద్ర ప్రభుత్వాలు పాలిస్తున్నటువంటి నాయకులు, రాష్ట్ర ప్రభుత్వాలు పాలిస్తున్నటువంటి నాయకులు ఈ యొక్క బీసీ కులాలను, ముఖ్యంగా యాదవ జాతిని వెనుకబాటును చూపే విధంగా, వెనుకకి నెట్టేయబడే విధంగా వాళ్ళు ఈ యొక్క కులగణన కానీ జనగణన కానీ చేపడితే వీళ్ళు లబ్ధి చేకూరుస్తారు, లబ్ధి పొందుతారు. రాబోయే రోజుల్లో వీళ్ళు రాజకీయంగా ఎదుగుతారనే ఉద్దేశంతోనే ఈ యొక్క రాజకీయ పార్టీలు ఈ జనగణన కానీ కులగణన కానీ చేపట్టలేరు. కాబట్టి ఈ యొక్క మా అఖిల భారత యాదవ రాష్ట్ర కార్యవర్గంలో మొట్టమొదటి అంశంగా చేర్చి దీనిపైన చర్చించి మేము ఆమోదించడం జరిగింది. రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా జనగణన కులగణన చేపట్టాలని మొదటి తీర్మానంగా చేపట్టడం జరిగింది. అదేవిధంగా అఖిల భారత యాదవ మహాసభ మా యొక్క సంఘం ఏర్పాటు చేసి దాదాపుగా 100 సంవత్సరాలు అయింది. ఒక రాజకీయ పార్టీకి ఏ విధంగా అయితే శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటారో, ఏదైతే రాజకీయ పార్టీలు మాకు 100 ఏళ్ల చరిత్ర ఉందని గొప్పగా చెప్పుకుంటారో, అదేవిధంగా మా జాతి, మా యాదవ జాతి దేశం మొత్తంలోనే ఎంతోమంది ముఖ్యమంత్రులను చేసి